అమ్మ కొట్టిన పడతారు, తిట్టిన పడతారు, కానీ అత్త ఒక చిన్న మాట అంటే పడరు. ఎందుకంటే టాలరెన్స్ లిమిట్స్ వేరే ఉంటాయి. అక్కడంటే రక్త సంబంధం ఉంది, బట్ ఇక్కడ ఏంటంటే రక్త సంబంధం 25 సంవత్సరాలే, పెళ్లి వరకు 25 years తర్వాత నువ్వు ఎక్కువ కాలం స్పెండ్ చేయాల్సింది అత్తారింట్లోనే, అత్తతోటే, భర్తతోటే. సో ఆ టాలరెన్స్ లిమిట్స్ ని ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తే, ఒక స్పోర్టీనెస్ తో నువ్వు అమ్మలాగా యాక్సెప్ట్ చేసినప్పుడు కోడలు అత్తని అమ్మలాగా యాక్సెప్ట్ చేసినప్పుడు, అలాగే అత్త కూతురులాగా కోడలు యాక్సెప్ట్ చేసినప్పుడు దట్ ఫ్యామిలీ విల్ ఫ్లరిష్ అండి. చాలా వరకు తగ్గుతాయి. సో అత్తలకి, కోడళ్ళకి, ఈవెన్ భర్తలకి అందరికి చెప్పే నా మెసేజ్ ఏంటంటే, ఇన్లాస్ని ఇన్ లవ్గా చూడండి. మీరు ఇన్లాస్ అనేది ఉంది కదా, ఇన్లాస్ అనగానే ఒక నెగిటివ్ అయిపోయింది, ఇన్ ఐఫన్ లాస్ ఉంటుంది కదా, ఇన్ లవ్తో చూడండి. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే అమ్మకి నాన్నకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది. నాన్నకు ప్రేమతో సీన్ వచ్చింది, అమ్మకు ప్రేమతో ఉంటుంది. అలాగే అత్తకు ప్రేమతో అనే ఒక స్పోర్టీనెస్తో ముందుకెళ్ళాలి, అలాగే కోడలికి ప్రేమతో అనే స్పోర్టీనెస్తో ముందుకెళ్ళాలి. ఎక్కడైనా అత్త కోడళ్ళు ఇద్దరు మంచిగా అంటే ఇద్దరి మధ్యలో మంచి టర్మ్స్ ఉంటే, ఇద్దరి మధ్యలో మంచి సఖ్యత, సంతోషంగా వాళ్ళు కనెక్ట్ అయి ఉంటే, వాళ్ళిద్దరి మధ్య రిలేషనే కాదు, వాళ్ళ ఎంటైర్ కుటుంబ సభ్యులందరికీ కూడా సంతోషం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ప్రాస్పరిటీ అన్ని గ్రో అవుతాయండి. కాన్ఫ్లిక్ట్స్ ఉండదు. కాన్ఫ్లిక్ట్స్ ఎలాగో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ప్రాసెస్, ఇట్స్ ఎ లర్నింగ్ ప్రాసెస్. గొడవలు రావడం అనేది కామనే భార్య భర్తల మధ్యలో, అత్త కోడల మధ్యలో. బట్ అదేంటంటే వాళ్ళని విడదీయదు, మధ్యలో గొడవలు రాకూడదు, బ్రిడ్జ్ ఉండాలి, ప్రాస్పర్ అవ్వాలి. అది చేయాల్సిందండి. ఇప్పుడు మోడర్న్ లైఫ్లో ఇంకా ఛాలెంజెస్ ఎక్కువ, టెక్నాలజీ కావచ్చు, సోషల్ మీడియా కంపాషన్ కావచ్చు, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. ఏంటంటే లైఫ్ స్టైల్లో కావచ్చు, ఓవరాల్ గా అన్నిట్లలో చెప్పాలి. 20 సంవత్సరాల కింద పూజలు వేరే ఉండే, పండగలు వేరే రకంగా చేసేవాళ్ళు. ఇప్పుడు హంగు, ఆర్భాటం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇవన్నీ చేసి మళ్ళీ బేసిక్ గా సంతృప్తి కానీ, ఆ కనెక్షన్ కానీ, ఆ స్పార్క్ కానీ మిస్ అవుతుంది. ఏదో వెళ్తీతనం. అప్పుడు ఏం లేకుండా చిన్న దీపారాధన చేసి అది చేసినా కానీ సంతోషంగా ఉండేది పండగలాగా. ఇప్పుడు అన్ని హంగు ఆర్భాటాలతో కూడా గ్యాప్స్ వస్తున్నాయి, బికాస్ ఆఫ్ దిస్ అన్వాంటెడ్ కంపారిజన్ ట్రాప్స్ కావచ్చు, ఇవన్నిటితోటి. నైస్. ఒక ఫ్యాక్ట్ అయితే మంచి ఫ్యాక్ట్ చెప్పారు. అంటే మదర్ తో కలిసి ఉండేది పెళ్లి వరకే, తర్వాత జీవితాంతం ఎన్నాళ్ళు బ్రతుకుంటే, ఇద్దరులో ఎవరు ఎన్నాళ్ళు బ్రతుకుంటే అన్నాళ్ళు కలిసి ఉండేది అత్తగారితో. ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకుంటే లాంగెస్ట్ జర్నీ అనేది మీరు అత్తారింట్లోనే చేస్తారు, భర్తతోనే చేస్తారు, అత్తయ్యతోటే చేస్తారు. అలాంటప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటాం. వై డోంట్ యూ మేక్ ఇక్కడే హెవెన్ ఎందుకు చేయకూడదు? మనం ఇంటిని నరకం ఎందుకు చేసుకుంటాం? పెళ్లిళ్ళు హెవెన్ లో, స్వర్గంలో నిర్ధారించినప్పుడు ఇంటిని కూడా ఒక స్వర్గంలా చూసుకోవాలి మనం. అమ్మ